బట్టలు ఉతుక్కోవడానికి అయితే అస్సలు టైం ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసిన అదేంటంటే మన వాష్ మార్ట్. హలో ఎవ్రీవన్, ఫైనల్ గా సికింద్రాబాద్ లో ఉన్న మన వాష్ మార్ట్ అయితే వచ్చిన. సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ ఏరియాలో ఉంది. కొంచెం సైడ్ ఉంది. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్. చాలామంది ఇంట్లో పనులు కొన్ని చేసుకోలేకపోతారు, బయట వర్క్ చేస్తూ ఇంట్లో కూడా చేసుకోవాలంటే. సో అట్లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇదైతే. సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న వాష్ మార్ట్కి అయితే వెళ్ళిన. సో దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తా. లెట్స్ స్టార్ట్ ది షో. కాలంలో అయితే బిజీ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి కాబట్టి బట్టలు ఉతుక్కోవడానికి అయితే అస్సలు టైం ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసిన అదేంటంటే మన వాష్ మార్ట్. ఈ వాష్ మార్ట్ అసలు ఏంటిది, ఇక్కడ ఏంటి సర్వీసెస్ ఉంటాయి, ఇది ఏ విధంగా యూజ్ అవ్వబోతుంది అనేటువంటి విషయాలు ఫుల్ వీడియో అయితే యూజ్ చేయండి. బట్టలు ఉతుక్కోవడం చాలా కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఈ వీడియో మీకోసమే. అదేంటి అనుకుంటున్నారా? మన వాష్ మార్ట్ వాళ్ళైతే బట్టలు ఉతికి ఐరన్ చేసి మంచిగా మన ఇంటికి అయితే డెలివర్ చేస్తారు. అండ్ డ్రై క్లీనింగ్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర సర్వీస్ అవైలబుల్గా ఉంది. అండ్ వీళ్ళ స్టోర్కి అవైలబుల్గా 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ హోమ్ పికప్ అండ్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఇంట్లో వాష్ చేసుకోవడం అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాష్ మార్ట్ సేవల్ని యూజ్ చేసుకోండి. ప్రజెంట్ నేను సికింద్రాబాద్కి అయితే వచ్చిన. హైదరాబాద్లో వీళ్ళకు చాలా బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్టలు కేజీలలో కొంటారు అనేది తెలుసు, కానీ కేజీలలో ఉతుకుతారు అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయం. సో నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను అనమాట. వీళ్ళ దగ్గర అయితే బట్టలు కేజీలలో ఉతికి ఐరన్ చేసి మన ఇంటికి అయితే డెలివరీ చేస్తారు. సో నేనైతే ప్రజెంట్ కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చిన డ్రై క్లీనింగ్ చేయించడానికి. అండ్ వీళ్ళు చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసి హైజీన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హలో ఎవ్రీవన్, ఫైనల్ గా సికింద్రాబాద్ లో ఉన్న మన వాష్ మార్ట్ అయితే వచ్చిన. ఇక్కడ ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయో మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. వాష్ మార్ట్ డైమండ్ పాయింట్ సిక్ విలేజ్. కొంచెం గట్టిగా మాట్లాడండి, మళ్ళీ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మన వాష్ మార్ట్ ఏరియా వచ్చేసి డైమండ్ పాయింట్ సిక్ విలేజ్ నియర్ బోయిన్పల్లి. సికింద్రాబాద్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ చుట్టుపక్కల అంతా చేస్తాం, మనం పికప్ చేస్తాం. ప్లస్ అయిపోయిన సర్వీసెస్ చెప్పండి. మన దగ్గర ఉన్న సర్వీస్ అంటే లాండ్రీ ఉంది, డ్రై క్లీనింగ్ ఉంది, స్టీమ్ ఐరన్ ఉంది, షూస్ క్లీనింగ్ ఉంది, సోఫా క్లీనింగ్ ఉంది, కర్టన్స్ క్లీనింగ్ ఉంది. ఇవన్నీ
కస్టమర్ మనకు ఆర్డర్ చేస్తే మనం పోయి పికప్ చేస్తాం, ప్లస్ అయిపోయినాక తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాం. ఏదైనా కానీ మనం డ్రై క్లీనింగ్ అని ఏదైనా కానీ 24 గంటల లోపే మనం తీసుకెళ్ళి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనకి చాలా ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయంట హైదరాబాద్, సికింద్రాబాద్ లో కలిపి దాదాపు ఇంకా 7-8 ఉన్నాయి. ఈ ఏరియాలో సికింద్రాబాద్ ఏరియాలో ఉంది. ఇది బోయిన్పల్లికి దగ్గరలో ఉంది. సిక్కి విలేజ్ డైమండ్ పాయింట్ కి 2 minutes వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే అండి, ఇప్పుడైతే మనం వాష్ మార్ట్ టూర్ అయితే చూద్దాము. ఎట్లుంది వీళ్ళ దగ్గర సర్వీసెస్ ఎట్లున్నాయని చెప్పేసి. ఇప్పుడైతే వాష్ మార్ట్ యొక్క షార్ట్ అండ్ స్వీట్ టూర్ అయితే చూపిస్తాను. లోపలికి వచ్చేసేయండి. చాలా డబ్బులు పెట్టి మంచిగా బట్టలు అయితే కొనుక్కుంటాం, కానీ వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడంలో మాత్రం నిజంగా విఫలమైపోతాము. ఎందుకు ఇలా అంటున్నా అంటే షాంపూ వాష్ కానీ ఇట్లాంటివన్నీ చేసి కొత్త కాస్ట్లీ బట్టలన్నింటినీ పాడు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటిని కూడా వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ లిక్విడ్స్ వాడి చాలా బాగా వాష్ చేస్తారు. అండ్ మన బట్టల యొక్క మెరుపు కానీ ఎలాంటి కొత్తదనం మిస్ కాకుండా మనకు కొత్త బట్టల్లాగా మళ్ళీ డెలివరీ చేస్తారనమాట. సో వీళ్ళైతే చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ రీజనబుల్ ప్రైజెస్లో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ బ్రాంచెస్ అన్నీ కూడా మన సిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ని బాగా యూజ్ చేసుకోండి. ఇఫ్ మీకు ఇంట్లో వర్క్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం సో అట్లా బట్టలు ఉతికిన తర్వాత అట్లా డ్రైయర్లో వేసేస్తారనమాట. సో అక్కడ మంచిగా సర్వీస్ వచ్చినటువంటి వర్కర్స్ ఉంటారు కాబట్టి ఏ క్లాత్స్ని ఎలా వాష్ చేయాలనేటివి వాళ్ళకు మొత్తం అంతా కూడా తెలిసి ఉంటుంది అనమాట. బట్టలు ఉతికిన తర్వాత వాళ్ళు ఐరన్ కూడా చాలా బాగా చేసి అండ్ వాటిని వెల్ ప్యాక్ చేసి మనకైతే కొత్త బట్టల అనిపించేలాగా వాటిని ప్యాక్ చేసి మరి మన ఇంటికి డెలివరీ చేస్తారు. చెప్పినాను కదా, వీళ్ళ స్టోర్కి 3 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ పికప్ ఫ్రీ డెలివరీ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ వీళ్ళకి చాలా బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ ఒక 7 to 8 బ్రాంచెస్ అయితే ఉన్నాయని చెప్పారు. సో ఎక్కడెక్కడ అనేది అయితే నేను అనుకోలేదు, కానీ ప్రజెంట్ నేను వచ్చింది అయితే సికింద్రాబాద్లో ఉన్న వాష్ మార్ట్కి. సో మీకు దగ్గరలో ఉన్నట్టయితే ఈ వాష్ మార్ట్ డెఫినెట్గా వీళ్ళ సేవల్ని యూజ్ చేసుకోండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది వర్క్ చేసుకునే వాళ్ళకైతే అని నాకైతే అనిపించింది. సో అట్లా మొత్తానికైతే ఇదంతా కూడా మీ అందరి కోసం క్యాప్చర్ చేసిన. ఎవరికైనా ఒక 10 మందికి యూజ్ అయినా కూడా హ్యాపీ కదా అని చెప్పేసి. ప్రతి ఒక్క ఐటమ్ని కూడా ఇట్లా వెల్ ప్యాక్ చేసి మంచిగా మనకి ప్రజెంట్ చేస్తారు. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా చూస్తుంటే ప్యాకింగ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళ దగ్గర బట్టలు మాత్రమే కాదు మంచి క్వాలిటీ షూస్ అయితే తీసుకుంటాం కదా, వాటిని ఎలా వాష్ చేయాలి, కొన్ని వాటర్లో పెట్టకూడని ఉంటాయి, అట్లాంటివన్నీ కూడా వీళ్ళు చాలా కేర్ తీసుకొని దేనికి ఎలా వాష్ చేయాలని ప్రత్యేకంగా తెలుసుకొని వాళ్ళైతే క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఇవైతే లెదర్ షూస్ అంట, వాటికి వాటర్ అస్సలు పెట్టకూడదంట. సో ఏదో లిక్విడ్స్ అయితే యూజ్ చేసి క్లీన్ చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ కర్టన్స్ కానీ సో ఇట్లా మనం ఇంట్లో యూజ్ చేసుకునే ప్రతి ఒక్క వాషబుల్ ఐటమ్ కూడా వాళ్ళు చాలా నీట్గా వాష్ చేసి మనకైతే నీట్గా ఐరన్ చేసి డెలివరీ అయితే చేస్తున్నారు. చూశారు కదా, వీళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ కొన్ని వాష్ చేసిన డ్రై క్లీనింగ్ చేసినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని అయితే నేను చూపిస్తున్నాను. మొత్తానికి ఇదనమాట మన వాష్ మార్ట్ టూర్. మీ అందరికీ నచ్చితే మీరు కూడా విజిట్ చేయండి. నేనైతే మంచిగా డ్రై క్లీనింగ్ చేయించుకొని అక్కడ నుంచి వచ్చేస్తున్నా. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.